కరుడుగట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ మరోసారి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద సోమవారం రాత్రి టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీసులకే టోకరా ఇచ్చి పారిపోయాడు. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ మరో ఇద్దరు గంజాయి నిందితులను సోమవారం ఉదయం విజయవాడలోని న్యాయస్థానానికి పోలీసులు తీసుకెళ్లారు. విజయవాడకు చెందిన ఓ ఏఎస్ఐ, ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బంది వారిని తిరిగి రాజమండ్రికి తీసుకొస్తున్న క్రమంలో గంజాయి నిందితులిద్దరికి కలిపి సంకెళ్లు వేయగా ప్రభాకర్ కు మాత్రం సపరేట్ గా 2 చేతులకు కలిపి సంకెళ్లు వేశారు. అయితే దారిలో దుద్దుకూరులోని రోడ్డు పక్కన హోటల్ వద్ద పోలీసులు వాహనం ఆపారు. మూత్రం వస్తుందని ప్రభాకర్ చెప్పడంతో అతడి కుడి చేయి సంకెళ్లు తొలగించగా వెంటనే అతడు పొలాల్లోకి దూకి పారిపోయాడు. 10 నిమిషాల్లో జైలుకు చేరుకుంటారనగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. బత్తుల ప్రభాకర్ వయసు సుమారు 35 ఏళ్లు. ప్రభాకర్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకుని వెళ్లి మరలా తిరిగొచ్చే క్రమంలో సోమవారం రాత్రి 7:30 సమయంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడని రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ముద్దాయి బత్తుల ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయని, ఆయన వైట్ కాలర్ టీ-షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. నిందితుడు బత్తుల ప్రభాకర్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని రాజమండ్రి పోలీసు ఉన్నతాధికారులు కోరారు. అయితే చిత్తూరుకు చెందిన ప్రభాకర్ విద్యా సంస్థలు, ఆసుపత్రులే లక్ష్యంగా చోరీలు చేస్తుంటాడు. ఇతడిపైన తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 42 కేసులున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 44 వరకు కేసులున్నాయి. అతడు గతంలోనూ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుపోయాడు. అయినా అతడిని తరలించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభాకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా వారిపైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాల్లో బుల్లెట్ దిగింది. అటు ప్రభాకర్ పరారీ ఘటనకు సంబంధించి 2 ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు.